అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లికి చెందిన నాయుడు బాబు తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన విషయం తెలిసిందే. నాయుడు బాబు కుటుంబాన్ని టీటీడీ సభ్యులు జ్యోతిల నెహ్రూ, పనవాక లక్ష్మి, జంగా కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు తదితరులు పరామర్శించి టీటీడీ ఇచ్చిన 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీటీడీ చరిత్రలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదని, ఇది చాలా బాధాకరమని అన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చలేమని, అయితే ఆర్థికంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ బోర్డు సభ్యుల ఆదేశాల మేరకు నాయుడు బాబు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని అన్నారు. జరిగినటువంటి దుస్సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు. దైవ సన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం. నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నాకు కూడా చాలా పరిచయస్తారు. ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత ఈయనతో పాటు 6 చనిపోయారు. ఈ 6 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మా బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి. అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి. అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి మరి వారిని చదివించాలి, ఉన్నత చదువుల వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది. మాజీ మంత్రి టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి టీటీడీ బోర్డు అండగా ఉంటుందని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజున మేము ఇక్కడికి రావడం చాలా బాధాకరమైన విషయం అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్గా ఇక్కడికి పంపించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు వెళ్ళి ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని అందరినీ బోర్డు సభ్యులను పంపడం జరిగింది. వారిని ఎప్పుడు మేము ఆదుకుంటాము, వారి కుటుంబాన్ని ఆదుకుంటాము, వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కాంట్రాక్ట్ బేస్ మీద కానీ ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాము. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నాయుడు క్రియాశీలక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో మాట్లాడడం జరిగిందని, నాయుడికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ తరపున 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. నాయుడు చాలా మంచి వర్కర్. నాకు వర్కర్ అంటే అభిమానం. నా సొంత కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏం జరిగినా ఉదయం నుంచి రాత్రి వరకు నాతోటే ఉండి అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో మా అన్నదమ్ములు కాదు కొడుకుల్లాగా తమ్ముళ్ళలాగా అన్నదమ్ములా కలిసి పనిచేసాం. నేను మరుసటి రోజు తిరుపతికి వెళ్ళాను. నేను తిరుపతికి వెళ్ళి పేపర్ చూస్తే నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కురవాళ్ళు చనిపోయి ఉన్నారు. నర్సీపట్నం కురవాళ్ళు చనిపోవడం వెరిఫై చేస్తే నాయుడు. ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు మిస్సెస్ ఉన్నారన్నారు. ఆమె ఎక్కడ ఉన్నారంటే ఆమె సేఫ్గానే ఉంది, అతను చనిపోయారని చెప్పడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నీ స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శించి వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాలా, కుటుంబాన్ని ఆదుకోవాలి. అందుకని చేసి లేదు, అంత అయిపోయింది, చేతుల్లో లేని పని. అయితే మనం ఏం చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్నీ బోర్డు మీటింగ్ పెట్టారు. అన్ని బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసాను, టీవీలో చూశాను, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వారికి తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం
ఇవ్వాలని అరవై ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం ఏదంటే ఆ కుటుంబానికి అండదండలుగా ఉండడం కోసం నిర్ణయం. టీటీడీ బోర్డు సభ్యులు జానకి కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తామని, అదే విధంగా కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనుకోని దుష్టంగా జరిగింది. దీనికి అందరూ విచారకరణం బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది. అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవాలా, ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువుకు సంబంధించి కానివ్వండి, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది.